ఇప్పుడు నాకు దాహం అయిందండి, దాహం దాహం అవ్వటం తప్పు కాదు కదా. కానీ దాహాన్ని దేని ద్వారా తీర్చుకుంటున్నాను అది చాలా ఇంపార్టెంట్. నేను మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకోవచ్చు, కొబ్బరి బొండం తాగి దాహం తీర్చుకోవచ్చు, లేకపోతే ఏసి దాహం తీర్చుకోవచ్చు కదా. డోపమిన్లో తప్పు లేదు, కానీ ఎలా ఇస్తున్నాం. చాలామంది దీని ద్వారా ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, తినాలి, తిండి కావాలి, కానీ అతిగా తింటే ఇబ్బందే కదా. ఇంకొక యాంగిల్ ఏంటంటే, జంక్ ఫుడ్ తింటే ఆకలి అవుతుందని జంక్ ఫుడ్ పొట్టలో వేసేసాం, ఆకలి తీరింది, కానీ బాడీకి ఏమవుతుంది, హెల్త్ ఏమవుతుంది. మంచి ఫుడ్డే అతిగా తింటే ప్రాబ్లం అవుతుంది, మరి జంక్ అతిగా తింటే ఇక అయిపోయినట్టే. డోపమిన్ ఫుడ్ లాంటిదండి. అయితే దాన్ని మంచి ఆహారం, దానికి మంచి వేస్లో డోపమిన్ సమకూర్చచ్చు, జంక్ రూపంలో సమకూర్చచ్చు. ఆ జంక్ ఏంటయ్యా అంటే స్క్రోలింగ్, ఫోను పట్టుకొని చెయ్యటం. అర్థమవుతుందా? నేను తిండి మానేయమని చెప్పట్లేదండి. ఇప్పుడు మీరు బాగా పిచ్చి పిచ్చి ఫుడ్ తినేసి ఇండైజేషన్ వస్తే బెస్ట్ సొల్యూషన్ ఏంటి? యూజువల్గా ఏం చెప్తారంటే, ఓ రోజు ఉపవాసం ఉండమంటారు. లంఘనం పరమౌషధం అంటారు కదా. ఒక రోజు ఉపవాసం ఉండి ఏం తినకుండా ఉంటే దానంతట అదే సెట్ అవుతుంది. అదేవిధంగా డోపమిన్ డీటాక్స్ అనేది చేయాలండి.